అగో అక్కడ ఎవరో చూస్తున్నారు బేబీ మన వెనకాల. నేను ఇప్పుడే వచ్చిన. ఇంకోటి మెయిన్ పర్సన్ రాలేదు తెలుసా అసలు. తమ్ముడు వచ్చిండా? ఎప్పుడు వస్తాడు? నీకు చలి పెడుతున్నా. ఎందుకు జ్వరం వచ్చిందా? ఈ చిరుగాలి మనసైనది అంతే. ముసలమైంది కదా. నేనేం కాలేదు. కాలే. అవునా? అంటే ఇప్పుడు ఎందుకు వచ్చిరని అడుగుతున్నావా? అడుగుదాం అమ్మమ్మ. అన్నం ఎందుకు ఉండరు? అడుగుదాం కొన్నాడు. అమ్మమ్మ అంటే ప్రేమ లేదా నీకు? ప్రేమించే మనం ప్రేమించాం లేదా? అయ్యా, కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా ఇలలో. సో గైస్ ఈరోజు వీడియో ఏంటంటే, ఏంటి బేబీ వీడియో? అమ్మమ్మ ఇంటికి వచ్చాం. ఎందుకు వచ్చినావు? నేను టాయ్ తెస్తున్నా. ఎప్పుడు టాయ్స్ జేషుకి. చెప్పు బేబీ ఎందుకు వచ్చినావు చెప్పు. అగో అక్కడ ఎవరో చూస్తున్నారు బేబీ మన వెనకాల. ఏం చేస్తున్నాడు కదా? నుంచి ఒక్కటే. ఎందుకు ఏందంట? ఆయన బాగా దా అడుగుదాం. దా చెప్పు. చేసినాం. ఏం చేసినావు బేబీ? ఏం చేసినావు? యాక్చువల్లీ రేపు బోనాలు ఉన్నాయన్నమాట కదన్నా. బోనాలు ఉన్నాయి కదా రేపు. బోనాలు ఉన్నాయి. అయితే రేపు పిల్లలు వచ్చారు ఇంటికి, మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటాం. ఈమె ఒక్కటే వీడియోలు తప్ప ఇంట్లో ఏం పని చేస్తాను. ఓహో, నేనేం పని చేయాలి చెప్పండి ఫ్రెండ్స్. అన్న ఏమంటే అన్న చేస్తాడు, మమ్మీ చేస్తుంది, వదిన చేస్తుంది. ఇంకేం కావాలి నాకు? నేను ఇప్పుడే వచ్చిన. ఇంకోటి మెయిన్ పర్సన్ రాలేదు తెలుసా అసలు. తమ్ముడు వచ్చిండా? ఎప్పుడు వస్తాడు? రేపు ఎందుకు వస్తాడు? ఈరోజు రావాలి కదా ఫ్రెండ్స్. ఒకరోజు ముందు రావాలా, చుట్టాల లెక్క రావాలా చెప్పండి. ఇంటికంటే ఆ ఫ్యామిలీ ఎక్కువ అయిపోయింది. అంటే ఈ ఫ్యామిలీ చెప్పు. చిన్నమ్మ మేడం బేబీ బోనాలు కదా అందుకే వస్తారు. అమ్మో, నీకు ఎవరు చెప్పారు బోనాలు అని చెప్పి? నీకు ఎవరు చెప్పారు అమ్మ బోనాలు అని చెప్పి? చూడండి, ఇప్పుడైతే రాలేదు. చూద్దాం మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేసి చూపిస్తాను. ఇగో మా తాత ఆజ్ఞను హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఎవరు లేరాడా? నువ్వు ఎందుకు ఇట్లా ముదురుకున్నావు? నీకు చలి పెడుతున్నా. ఎందుకు జ్వరం వచ్చిందా? ఈ చిరుగాలి మనసైనది ఎట్లుంది? వర్షాలు పడుతున్నాయి కదా. మరి అమ్మమ్మ రాలేదు? ఒక్కడే వచ్చినావా? అమ్మమ్మ రాలేదు? చూడండి ఫ్రెండ్స్, మా అమ్మమ్మ రాదంట. మా తాత ఒక్కడే వచ్చి ఈడ కూర్చున్నాడు. పాప మేకలు ఉన్నాయంట అమ్మమ్మకి, అందుకనేసే రాలేదు. మరి ఫోన్ చేసిన అమ్మమ్మకి? ఎందుకు? అగో చూడండి ఫ్రెండ్స్, అమ్మమ్మ అంటే ప్రేమ లేదా నీకు? ప్రేమించే మనం ప్రేమించాం లేదా? అయ్యా, కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా ఇలలో. ఎందుకు మర్చిపోయిందా? నువ్వు ఎన్ని రోజులు అవుతుంది తాత వచ్చి? 15 రోజులు అయిందా? చూడండి ఫ్రెండ్స్, 15 రోజులు అమ్మమ్మని విడిచిపెట్టి ఉన్నాడు చూడు తాత. బా, అయ్యో అయ్యో, వీళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. ఏంటి
మమ్మీ ఏం చేస్తుంది? శ్వేత ఏం చేస్తున్నావు? ఏమో చేస్తున్నారు. మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? హై అప్పు చెప్పినావా? ఇట్లా నేనా నిన్న పొద్దున వచ్చిన చూడండి, నిన్ను 2 days ముందు వచ్చిన, మా తమ్ముడు రాలేదు. నేను ఇప్పుడు ఏం రాలేమంటే ఇప్పుడు వచ్చింది. నాకు చెప్పలేదు ఫ్రెండ్స్, 2 రోజుల ముందు రమ్మని. నాకు ఇప్పుడు ఈ రోజే చెప్పింది. నన్ను నీవేం తోలుకరాలే, నేను మా ఆయన కూడా వచ్చిన. నిజం చెప్పు, ఎవరి కూడా వచ్చిన? మరి చూడండి ఫ్రెండ్స్, అన్ని అబద్ధాలే చెప్తుంది మా మమ్మీ. సరే నీ కొడుకేడు? నీ చిన్న కొడుకేడే? రేపు ఎందుకు వస్తా అంటే ఈ చుట్టాలు లేక వస్తాడా? అయితే మేము కూడా రేపే రావాలి కదా? లేదు, ఆడవిలో ఫస్ట్ రావాలి. మరి ఇంట్లో కొడుకే లేదు, బాగా చేంజ్ చేయాలంటున్నావు. ఉన్నాడు ఇంకొక ఆయన, పెద్ద ఒక్క ఆయన ఉంటే సరిపోతుందా ఫ్రెండ్స్? ఇద్దరు ఉండాలి, బాగా వచ్చినప్పుడు ఇద్దరు ఉండాలి. ఫోన్ చేస్తాను ఆగు. శ్వేత బాయ్, ఏం చేసినావు బాయ్? తినాలి, ఆకలి అవుతుంది. పెట్టు, ఆకలి అవుతుంది. నాకు కడుకుని చూడండి ఫ్రెండ్స్, కడుకో అంటుంది. తినిపియావా? ఏ ఈమె చిన్న పాప లెక్క సంఖ్యకి చుట్టూ. నీ చిన్నపిల్లవా ఏమన్నా? Family party. It's a family party. పాల డబ్బా పెట్టనా? మియాం మియాం అంటది అప్పుడు. తాతయ్యడు? తాత వీలుపో. రేపు బోనాలు పెట్టుకొని ఇగో ఇప్పుడు ఏమో చేయమంటుంది ఈమె. ఏం చేయాలి? టమాటో చట్నీ నేనా? ఈ రోజు ఏం తినొద్దు కదా. ఎందుకు తినొద్దు? తినొచ్చు, ఏం కాదు. అంటే రేపు బోనాలు అయితే రేపు కాదు, రేపు బోనాలు అయితే రేపు వండుకోవచ్చు. ఈ రోజు తినొద్దా? అల్లుడు వచ్చిన ఏం పెట్టినావు నువ్వు? రేపు పెడతా. ఏం రేపు పెడతావు? ఇగో మా డాడీ చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఈయన వెరైటీ మనిషి. 4 అద్దాలు పెట్టుకున్నాడు, బోడగుండు వచ్చింది, ముసలోడు అయ్యిండు. అయ్యా మనవరాలు వచ్చింది, ఈమెనే ముసలాం అవుతుంది. చూడండి, నేను చూడు హౌ క్యూట్. అంతే, ముసలాం అయింది కదా. నేను ఏం కాలేదు, కాలే. మంచి పని. సరే అందరు వచ్చిరా? ఇప్పుడు నీ కొడుకు వచ్చిండు? అసలు కొడుకు వస్తుండు. ఏ కొడుకు? ఎప్పుడు వస్తుండ? ఇప్పుడు వస్తుండు. ఫోన్ చేయనా? శ్వేత ఫోన్ తీసుకురా. శ్వేత మమ్మీది ఫోన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఏంది, ఎక్కడున్నాడు, ఏంటి రా అనేసి అడుగుదాం ఇప్పుడు. వీళ్ళకి భయం లేకుండా మమ్మల్ని ఏమో రా 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 అని పిలుస్తారు, చిన్న కొడుకుని మాత్రం పిలవరు. ఎందుకు పిలవరు మీరు? ఎప్పుడు వస్తాడు? మేము వచ్చినాం కదా ముందు. ఏం బిజీ? ఎందుకుంటది బిజీ? ఏంది అంటే చూడండి, అంటే ఈ పండుగల పబ్బాలు ఏం లేవు అసలు. కొడుకు మీరందరూ శ్రీప్రభకి చెప్పాలా, ఎందుకు రావట్లేవు మమ్మీ వాళ్ళ దగ్గరికి, రావాలి అని చెప్పండి ఫ్రెండ్స్. అది పండుగలప్పుడు కూడా ఒకరోజు ముందు కూడా రాడా? అంటే ఈమె చూడు మర్దిని ఇంకెనకేసుకొస్తుంది. మరి మాకు కూడా మా ఇళ్ళలో పనులే ఉన్నాయి శ్వేత. అంటే చూడండి, వాళ్ళేమో చదువుకుంటూ ఉన్నారు, ఏం చేస్తున్నారు ఏమో. ఇప్పుడు మా తమ్ముడికి అయితే ఫోన్ చేద్దాం. హలో, ఏడారా? బయట తింటున్నావా? అంటే మేము ఇంటికి వచ్చింది తెలియదా నీకు? ఎవరు చెప్పిరా? మమ్మీ చెప్పలే నీకు? అంటే నీకు తెలియదా రేపు పండుగ ఉందని చెప్పి? అయితే రేపైతే మరి మేము కూడా రేపే రావాల్సిందా? అవునా? అంటే ఇప్పుడు ఎందుకు వచ్చిరని అడుగుతున్నావా? మరి అన్నావు కదరా ఇప్పుడు. అబ్బా, అంటే నీళ్ళు కాదా? అబ్బా, నువ్వేడ బతుకుతున్నావురా బయట? నువ్వు ఇంక ఎంజాయ్ చేసుకుంటే బతుకుతున్నావు. మరి ఎప్పుడు వచ్చేది? రేపు మార్నింగ్ వస్తావా? అంటే నీ ఇంటికి నిన్ను పిలవాలారా? చూడండి ఫ్రెండ్స్, సైకో ఉన్నాడు. నీ ఇంటికి నిన్ను పిలవాలా? నువ్వే ఇంకా మాకు ఫోన్ చేసి పిలవాలా, అక్క వస్తురా, బావ వచ్చిండా లేడా ఏంది అని చెప్పేసి. ఏమనుకుంటున్నావు అసలు? హెల్త్ బాగాలేదా?
ఎందుకు ఏమైంది? చోటు ఇన్ఫెక్షన్, ఆ. బాడీ పెయిన్స్, ఫీవర్ మరి టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నాం. మరి అవన్నీ ఉన్నప్పుడు ఇంటికి రావాలి కదా. పండుగ హాస్పిటల్ అవేమో అంటుంది శ్వేత. ఏంటిది? రెస్ట్ తీసుకోవడానికి రావచ్చు. రెస్ట్ తీసుకోవడానికి అంటే రావచ్చు కదా అంటుంది. 4 days రెస్ట్ తీసుకుంటున్నారు బయటకు వచ్చి. అదే మమ్మీ ఇంకోటి ఏమో అంటుందిరా. చెప్పు మమ్మీ, ఇటు మళ్ళీ చెప్పు. ఏమో రా వద్దన్నదేమో, ఇప్పుడే రేపు పోదంతి అన్నదేమో అంటుంది. ప్రేమొక్క పిచ్చిదిరా, ప్రాణమిచ్చెంత మంచిదిరా, చెయ్యెత్తి వస్తున్నా నేను వద్దని చెప్పినా. అయ్యో తీసుకురారా. మన ఫ్యామిలీకి పరిచయం చేయవా? ఆ? నాకు చేయలేవు, నాకు చేయలేదు ఫ్రెండ్స్, నాకు చేయలేదు, అస్సలు చేయలేదు, నాకు పరిచయమే చేయలేదు. నాకు నేను వీడియో ఆన్ చేసుకున్నా, నేను వీడియో చేస్తున్నా. ఆ? మా తమ్ముడు ఎస్ఆర్టి తమ్ముడు అంత అందరికి చెప్తాడు కదా, ఫ్యామిలీ మెయిన్ అని చెప్తాడు కదా. మా తమ్ముడికి ఎంత మంచి ఏమంటారు, ఎన్ని రోజుల ముందు వస్తాడు ఏదన్నా అకేషన్ ఉంటే అని చెప్పి. ఆ? మరి ఈడ కూడా మేము కూడా ఫ్యామిలీ కదరా, మేము కాదా? మేము హ్యాపీగా ఉన్నామా అంటే ఆడ హ్యాపీగా లేరా? అబ్బా తీసుకొని రారా వాళ్ళని కూడా, తీసుకొస్తావా? సరే వస్తావుగా మార్నింగ్? వస్తా. సరే బాయ్. చూసారా ఫ్రెండ్స్, ఇట్లా అంట. రిషి నువ్వు కూడా విను. ఏంది తమ్ముడిని పంపించకుండా మీ దగ్గర ఉంచుకుంటే ఎట్లా అనుకుంటారు అసలు మీరు? కురిసే సుగంధాల ఏం మమ్మీ అడగవా? నువ్వు అడగవా? ఏమడతావు ఉంటే ఒకసారి అడుగుతుంది ఎప్పుడు ఉంటావు. ఇటువంటి మమ్మీలు ఉంటే కొడుకులకు సపోర్ట్ చేయడానికే ఉంటారు. ఏం చేస్తాం ఎన్నో పనులు ఉంటాయి, రానంటే వస్తుందా? అంటే మాకు పనులు లేక వచ్చినామా? బాగా పని లేకుండా వచ్చిండా? గంటలకు పెట్టి వస్తాడు. మరి నువ్వు చెప్పింది అట్లనే ఉంది కదా ఫ్రెండ్. కొడుకులు అంటే రోజు ఇనే ఉంటారు, అల్లుళ్ళు ఎప్పుడో నీ ఒకసారి కొడుకు వస్తారు. కదా, అల్లుడు ఎప్పుడో ఒకసారి వస్తాడు. ఇలా కొడుకు కూడా వస్తుంటాడు, ఎప్పుడో ఒకసారి వస్తాడు. డైలీ రానే రాడు. చెప్పు, డైలీ వస్తాడా? బయట పనులు చేసుకున్నాడు, ఎండమంటే వస్తాడమ్మా. చూసారా, ఇంకొకటి మీకు అందరికి ఒకటి చూపిస్తాను. వాడు ఎన్ని జతల బట్టలు పంపించిండు మమ్మీ? చెప్పు, ఎన్ని జతలు పంపించింది చెప్పు. పంపించిన 30 జతలో 20 జతలో. ఎందుకు తెలుసా ఫ్రెండ్స్? పిండడానికి పంపించిండు వాడు. చూపిస్తా, మీ అందరికి చూపిస్తా వాడు ఏం పని చేస్తున్నాడు ఏంది అని చెప్పి. నేను చూపిస్తాను, ఆగండి ఇప్పుడు మీకు. కొడుకులు చేస్తే తోడు చేస్తారు. ఏంది కొడుకులు చేయకపోతే తోడు చేస్తారు. మీరు చేసిన రోజు చేసినప్పుడు కొడుకులు చేయాలి. అంతే అంతే అంతే. చేస్తాం అవును, ఆడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు కదా, పిండుకోవచ్చు కదా, లేదా మళ్ళీ లేకపోతే ఎవరైనా పెట్టుకొని పిండుకోవచ్చు కదా. ఏం చేస్తున్నాం అంటే అక్కడి నుంచి ఏడా మణికొండ నుంచి మళ్ళీ వచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అన్ని ఉతికిపించి మళ్ళీ ఐరన్ చేసి పెట్టి మళ్ళీ తీసుకొని పోయి అడివాల. అట్లా ఉంది. అంత లాడు అమ్మ అంటే. అమ్మ కొడుకు వచ్చిందాకనా? సరే చూద్దాం ఫ్రెండ్స్, నిన్ను చూస్తూ ఉంటాను, చూస్తూనే ఉంటా. చూపిస్తాను మీ అందరికి. ఇంకా వీళ్ళేమో చేస్తున్నారు. బేబీ ఏం చేస్తున్నావు బేబీ? అమ్మా ఏం ఆడుకుంటున్నావు జైష్మాన్? లెగు కృష్ణవేణు ఆఫీషియల్. అమ్మా మమ్మీ లేనా? అల్లరి రాక్షసి, అల్లరి పిల్ల జేషు. చూడండి ఫ్రెండ్స్, అమ్మా ఇగో రాగానే వీళ్ళు కార్లతో ఆడుకుంటున్నారు. కార్పిచ్చి చూపిస్తాను మీకు అందరికి. చూడండి అగో ఇన్ని కార్స్ ఎక్కడివి చేసు? 7 కార్స్. ఎక్కడివి 7 కార్స్ ఎక్కడివి నీకు?
ఇంకో చేయి గోల్డ్ చైనా బేబీ అది చూపిస్తాను మీ అందరికి. ఇన్ని డ్రెస్సెస్ మమ్మీకి పంపించి ఆకలి మమ్మీకి పంపించి వాష్ చేయించి ఐరన్ చేయించి పెట్టుకున్నాడు. చూసారా మమ్మీకి ఇంత పని పెడుతున్నాడు. వాడు దూరం ఉన్నా కానీ మమ్మీకి ఆల్రెడీ పని చెప్పి ఉంటాడు కదా బేబీ. ఎవరు బట్టలు అవన్నీ కదా ఎవరు బట్టలు అవన్నీ చెప్పు. శ్రీమామ బట్టలు. శ్రీమామ బట్టలు ఇడికి ఎందుకు వచ్చినాయి? ఏమో ఎందుకంటే శ్రీమామ అన్ని పనులే పెడుతుంది అమ్మమ్మకి. అమ్మమ్మకి పని పెడుతుండా? అమ్మమ్మ గారిల్లు అమ్మమ్మ గారిల్లు. ఎందుకు పెడుతున్నాడు అడుగుదామా వచ్చినాక? వచ్చినాక అడుగుదామా చెప్పు. మంచిగా మాట్లాడు. నువ్వు స్కూల్కి పోయినావా ఈరోజు? పోయినా. ఈరోజు స్కూల్ ఉంది కానీ బ్యాగ్ లేదు, ఓన్లీ బాస్కెట్. ఎందుకు? ఎందుకంటే టీచర్ చెప్పింది. ఎందుకు చెప్పింది చెప్పు. ఎందుకు చెప్పింది? ఎందుకంటే చాపు కుత్తి అమ్మ. చాపుక్తి అమ్మ. మంచిగా మాట్లాడదు. ఓవర్ చేస్తుంది ఓవర్ యాక్షన్ గర్ల్ మీ. తిన్నావా? అన్నం తిన్నావా? అమ్మమ్మ ఏం పెట్టింది? ఏం చేసింది అమ్మమ్మ? ఏం చేసింది చెప్పు. ఏం చేయాలి? ఎందుకు ఎందుకు అడగలే నువ్వు? ఎందుకు అడగాలి మరి? ఎందుకు అడగలే? అడగాలి కదా అమ్మమ్మ ఏం చేసినావు అమ్మమ్మ అని. అన్ని పనులే చేస్తా, అన్నం కూడా అడుగుదాం అమ్మమ్మ. అన్నం ఎందుకు వండరు అడుగుదాం కొన్నాడు. మరి ఇప్పుడు ఏమో చెప్పినావు రా. నువ్వు నేను చెప్తే ఇప్పుడు అమ్మకి రా. నువ్వు రా ఇప్పుడు. ఇప్పుడు రా మమ్మీ. మీరంట ఏం వంట చేయలేదంట, కరీనా కంటే ఏం పెట్టలేవంట. నువ్వు ఎప్పుడు నువ్వు పని అంటావంట. శ్వేత ఇదేనా మర్యాద? చెప్పు. కోడలు వస్తే ఏం పెట్టకుండా ఏం మర్యాద మీది? నెక్స్ట్ కొంచెంసేపు అయిన తర్వాత స్టార్ట్ చేస్తాం మర్యాద. అంటే కొంతసేపు అయినా స్టార్ట్ చేస్తారా? అంటే అప్పటి వరకు స్టార్ట్ చేయరా? వావ్, మర్యాద ఇచ్చినప్పుడు అత్తకి హెల్ప్ చేస్తుంది. ఏం చేస్తున్నావు బేబీ? హెల్ప్ చేస్తున్నావా? ఎందుకు చేస్తున్నావు హెల్ప్? ఇప్పుడు ఏమన్నావే? అత్త ఏం వండలేదన్నావు కదా బేబీ. చెప్పు, ఏం వండలేదన్నావు కదా అత్త. దొంగ పిల్ల, ఓవర్ యాక్షన్ పిల్ల. ఓకే ఫ్రెండ్స్, బాయ్. రాడు శ్రీమామ. ఇప్పుడు ఎందుకు రాడు? రేపు వస్తాడంట మామ. సరే రేపు మామ వచ్చినాక అప్పుడు వచ్చినాక అడుగు. సరే నేను ఫోన్ చేసి ఇందాక మామకి. మళ్ళీ చేసావా? ఫోన్ చేసావా? మాట్లాడతావా? ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడతావు చెప్పు. సరే దా చేద్దాం దా. సరే చేద్దాంలే దా.